బుడ్డ పొరలు బడికి పొమ్మంటే కడుపు నొస్తుంది కాలు నొస్తుందని బడికి డుమ్మా కొడతారు. పర్సు పొరలు దోస్తులతోని సినిమాలు షికార్లకు పోనీకే కాలేజీలకు డుమ్మా కొడతారు. చెల్ ఊకే డుమ్మాలు కొడుతుర్రని అమ్మా నాయనలను దొలకరమ్మంటారు సార్లు. అట్లనే కొలువు చేస్తోళ్ళు ఊకూకే సెలవులు పెట్టిరనుకో బాసులు ఊకుంటారా? కానీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టినా ఎంపీలు పార్లమెంటుకు డుమ్మా కొట్టినా ఎవ్వలేమనరా? ఆఖరికి కేసుల విచారణ చేయాలి రమ్మన్నా సుతా డుమ్మాలే కొడుతుర్రబ్బా. మందు దందా కేసు కథనే గమ్మత్తున్నది పో. సిబిఐ ఎంక్వైరీ కూడా దుమ్మా కొట్టింది మన కవితక్క. నేను రాను, నాకు వీలు కాదు, పార్టీ పని ఉంది, పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, కావాలంటే వీడియో కాల్ లో విచారణ చేసుకోరని ఆఫర్ ఇచ్చింది ఆఫీసర్లకు. నోటీసులు వచ్చిన ప్రకారం ఇలా ఢిల్లీకి పోవాల్సి ఉండే. ఇదే సిబిఐ ఒక పారు హైదరాబాద్ లో అక్కోళ్ళ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసిపోయింది. ఈ తాపకు ఆఫీస్ కు రావాలంటే అస్సలు పోతలేదు. ఈడీ ఎంక్వైరీ కూడా దుమ్మాలే. సుప్రీంకోర్టులో వేసిన కేసు ఎల్లుండి విచారణకు వస్తుంది. నేను ఈడీ ఆఫీస్ కు రాను, మీరే మా ఇంటికి రావాలి, లేదంటే వీడియో కాల్ మాట్లాడాలి, పగటిపూటనే మాట్లాడాలనేది అక్కడ డిమాండ్. కోర్టు తీర్పు వచ్చేదాకా అస్సలు పోదట. ఇదే కేసులున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా ఇంతే. ఇవాళ ఈడీ విచారణ పోయేది ఉంటే పోను అని బాజాబ్తా చెప్పేసిండు. దుమ్మాల మీద దుమ్మాలు 7 కొట్టిండు ఇప్పటిదాకా. మరి రూల్స్ లో ఏమున్నాయో మాకు తెలియదు గానీ నోటీసులు వచ్చుడు, మనోళ్ళు విచారణకు పోకపోవడు ఇంతగానో నడుస్తున్నా కొత్త నోటీసులు పంపడే ఉన్నది గానీ కేసు అయితే ముంగడికి పోతలేదు. ఈడీ అంత పవర్ఫుల్, సిబిఐ ఇంత పవర్ఫుల్ అని చెప్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులకు పవర్ అంత ఎటుపోయిందో మరి. నేను అటెండ్ కాలేనని చెప్పి మరి కవిత గారు లేఖ రాస్తే మరి హేమంత్ సోరెన్ కూడా అట్నే రాసిండు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇమ్మీడియట్ గా తీసుకుపోయి జైలు వేసి పడేసింది కదా. అరెస్ట్ అవుతుందని ఇప్పుడు అనలే మేము. తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నాం.